సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలవాటు కాబట్టి మాకు అలవాటు కాదు. ఇవాళ చూడండి, పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఆయన కూడా జరిగినటువంటి విషయాన్ని బయటకు తీశారు. దాన్ని ఒక పద్ధతి ప్రకారం తప్పు జరిగింది, ఆ తప్పు జరిగినప్పుడు చట్టం ఏముంటే అదే జరిగింది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎవరు కూడా అనుమానించాల్సింది. రైట్. ఒకసారి కాసరగడ్డ నాగార్జున గారు, ఐ థింక్ దీని మీద మీరు బాగా డీటెయిల్గా స్టడీ చేసినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారం లేదు, ప్రతిపక్షం లేదు కాబట్టి ఇలాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారు. మాకు మా వాయిస్ వినిపించాలి కదన్న. మరి అయితే ఇందాక చిన్న విషయం అన్న, దానికి ఇప్పుడు బాబు గారు హైదరాబాద్లో ఉన్నారు. హైటెక్స్లో ఏంటంటే ప్రపంచవ్యాప్త తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తెలుగు గొప్పతనం గురించి ఇంత బాగా చదువుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ లీడర్ల మటుకు ఎంత మంచి తెలుగు వాడుతున్నారో మనం చూసాం. దాంతోపాటు ఇందాక బీజేపీ నాయకురాల్ని అంత పెద్ద మాట అంటే ఒక్కళ్ళు కూడా, ఒక ఇద్దరు ముగ్గురు కూడా వచ్చి స్పందించలేదన్న ఏపీ బీజేపీ నాయకులు. అంటే వీళ్ళు ఏంటంటే భయపడుతున్నారు. మళ్ళీ టీడీపీని కానీ జనసేన కానీ అంటే మనకు వచ్చే నామినేటెడ్ పోస్టులు రావు, మనకెందుకులే, ఒక ఆడబిడ్డకి మనం ఎందుకు వెళ్ళి అండగా నిలబడాలి అని చెప్పి బీజేపీ వాళ్ళు ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఒక్కరు కూడా స్పందించలేదన్న. అసలు నిజంగా మీ పార్టీ అధ్యక్షురాలు స్పందించారా? ఆవిడ మహిళే కదా, మేము స్పందిస్తున్నాం కదన్న. మేము అదే అన్న, బీజేపీ మహిళకి మేము సపోర్ట్ నిలబడుతున్నాం కదా. ఇంకా పోతే సజ్జల గారు చూద్దామన్నా. సజ్జల గారి కేసు ఏంటంటే వైఎస్ఆర్ జిల్లాలో ఒక మండలంలో ఒక గ్రామంలో ఏంటంటే కొన్ని ఎకరాలు వాళ్ళు కొన్నారు, పట్టా భూములు కొన్నారు. కొన్న తర్వాత ఒక ఎస్టేట్ క్రియేట్ చేశారన్న. దాని పేరేం పెట్టారంటే సజ్జల ఎస్టేట్ అని చెప్పి ఒక ఎస్టేట్ క్రియేట్ చేసి దాదాపు 200 ఎకరాల్లో తాడేపల్లిలో మా తండ్రి లేని బిడ్డ జగనన్న ఎలాగైతే కంచెలు కట్టుకున్నారో వీళ్ళు అలాగే 200 ఎకరాల ల్యాండ్ని వీళ్ళు చుట్టూతా ప్రహరీగా ఏం చేశారంటే ఇదేశారు, వైర్లు పెట్టి ఫెన్సింగ్ వేసి ఇచ్చేశారు. సార్ ఏందని ఇది పూర్వపాలు పోతే ఈ యొక్క 200 ఎకరాల్లో నాకు తెలిసి 4 రకాల ల్యాండ్స్ ఉన్నాయన్న. అవి ఏంటి అంటే పట్టా భూములు ఒకటి, డాట్ ల్యాండ్స్ ఒకటి, నెక్స్ట్ డీకేటీ భూములు ఒకటి, దాంతోపాటు ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్, ఇలా 4 రకాల ల్యాండ్లు ఆ 200 ఎకరాల్లో ఉంది. ఈ 200 ఎకరాల్లో పట్టా భూములు అంటే జనరల్గా వాళ్ళు కొనుక్కొని అని చెప్తారు. ఫస్ట్ సందేశం ఏంటంటే అది మొత్తం అడవి ప్రాంతంలో 50 ఎకరాల పట్టా భూములు వీళ్ళకి ఎలా దొరికాయి? అది క్వశ్చన్ నెంబర్ 1 మనం కూటమిని అడగాల్సింది. రెండోది డాట్ ల్యాండ్స్. అసలు డాట్ ల్యాండ్స్ ఏంటంటే 90స్లో భూ సర్వే జరిగినప్పుడు ఒక భూమి ఇది ప్రభుత్వాన్ని కాదు, అలాగే ప్రైవేటు వ్యక్తులది కాదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఓనర్షిప్ లేదు, వాళ్ళ దగ్గర ఓనర్షిప్ లేదు, సో దీన్ని అలాగే ఉంచుదాం అని చెప్పి ఒక 3 చుక్కలు పెట్టి వదిలేసిన దాన్ని ఆయన దాన్ని ఓన్ చేసుకుని ఉండొచ్చు కదా. అదే సో మనం ఎందుకు ఓనర్ కాదు అని చెప్పి అది కూడా తీసేసుకున్నాడు. దాని తర్వాత పోతేనా డీకేటీ ల్యాండ్స్ అని చెప్పి ఇందాక టీడీపీ నాయకులు సోదరులు చెప్పినట్టు డీకేటీ ల్యాండ్స్ అంటే ఏంటంటన్నా పేద వ్యక్తులకి, దళితులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఏ వర్గాలైనా సరే ఎవరైనా పేద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేకపోతే ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ పేద వ్యక్తి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోండి, మీరు పండించండి, దాంతో మీ జీవనోపాధి గడపనని చెప్పి గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్ లేదంటే డీకేటీ ల్యాండ్ అన్న. ఈ డీకేటీ ల్యాండ్ ఈ యొక్క సజ్జల కుటుంబం ఎవరైతే ఉన్నారో అక్కడ దళిత వర్గాలకు చెందిన ఇద్దరి దగ్గర నుంచి, ఒకళ్ళ దగ్గర నుంచి దాదాపు ఎకరం 34 సెంట్లు, ఇంకొకరి దగ్గర నుంచి ఎకరం 30 సెంట్లు. ఏది జగనన్న నేను పేదల కోసమే నిలబడతాను, నేను పేదల పాలిట ఇది అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడు, అంగిక అనుచరుడు, మొత్తం ఇది వాళ్ళు పేదల దగ్గర ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఎకరం 30 సెంట్లు కూడా లాక్కున్న దుస్థితికి దిగజారంటే ఈ యొక్క సజ్జల కుటుంబం ఎంత అవినీతి అక్రమాలు అక్కడ చేసి ఉంటున్నా. ఇంకపోతే వీళ్ళ తర్వాత ఏం చేశారంటే ఫారెస్ట్ ల్యాండ్. ఈ ఫారెస్ట్ ల్యాండ్ దాదాపు ఇప్పుడు ఉన్న సమాచారం అంటే రిపోర్టు మొత్తం ఇంకా కూటమి ప్రభుత్వం బయటపెట్టలేదు. ఇప్పుడుకున్న సమాచారం ఏంటంటే దాదాపు 52 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ని వీళ్ళు కలిపేసుకున్నారు. జనరల్గా ఒక 5 సెంట్లో 10 సెంట్లో ఎకరమో కలిసిందంటే పొరపాటున జరిగిందిలే 200 ఎకరాలు అనుకోవచ్చు. కానీ 52 ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారంటే దాని ఉద్దేశం ఏంటి? నేను ఏం చేసినా నన్ను ఎవరో చేయలేరు, రాజు మావోడే కదా, జగన్మోహన్ రెడ్డి మా మనిషే కదా, సో నేనేగా పెత్తనం చేసేది, నా ఏపీయే కదా, నా ఏపీ నేను కబ్జా చేస్తే తప్పు అనేది విధంగా 52 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ని వీళ్ళు కబ్జా చేసి ఫెన్సింగ్ చేశారంటే ఎంత బాధాకరం అన్నా. నిజంగా ఆ 52 ఎకరాలని ప్రభుత్వాలు ఫారెస్ట్ ల్యాండ్ని వీళ్ళు కబ్జా చేయాలంటే డెఫినెట్గా ఎంఆర్ఓనో కలెక్టరో ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. మరి ఆ సపోర్ట్ చేసింది ఎవరు, ఎందుకు సపోర్ట్ చేశారు? తాడాపల్లి ప్యాలెస్ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? ఎంఆర్ఓ స్థాయిలో సపోర్ట్ సరిపోదండి. సరే ఎంఆర్ఓ స్థాయి నుంచి వీళ్ళు 52 ఎకరాలు ఏదన్నా గవర్నమెంట్దే,
ఫారెస్ట్ ల్యాండ్ నథింగ్ బట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కదా. ఆ ల్యాండ్ వీళ్ళకి 200 ఎకరాలు వీళ్ళు కలుపుకున్నారని డెఫినెట్గా తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినట్టే కదా. ఆదేశాలు ఇంత పెద్ద స్థాయిలో అవినీతి ఎలా జరిగిద్దన్నా. ఇంకా పోతే ఇంకా కూటమి పెద్దలు ఇంకా ఆలోచించాల్సిందంటే అది ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి అక్కడ ఫారెస్ట్ జంతువులు ఉంటాయి అన్న, ఫారెస్ట్ జంతువులు ఉంటాయి. అది పులులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ సింహాలు కావచ్చు, లేదంటే ఆఖరికి నెమ్మలి, మన నేషనల్ బాడీ నెమ్మలు కూడా ఉండొచ్చు అన్న. మరి ఈ 52 ఎకరాలు కబ్జా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న జంతువులు మొత్తం వీళ్ళు ఏం చేశారు? వేరే అడవులకు పంపించారా, వాటిని చంపేశారా, లేదంటే వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశానికి తరలించారా? అది కూడా కూటమి ప్రభుత్వం విచారణ చేస్తున్నాయి. అది ఎంత పాపం, మన నేషనల్ బడ్డు కూడా ఉండే ఉంటాయి. ఎందుకంటే ఫారెస్ట్ ఇవన్నీ లేకుండా ఉంటాయా? ఉండవు కదా. అది కూడా ఈ కూటమి పెద్దలు బయట తీయాలి. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా ఇంతకుముందు ప్రతిదీ వచ్చి ఎవరు మాట్లాడతారు? సజ్జల ప్రతిదానికి నేను అమాయకుడిని, నేను బుద్ధిమంతుని, చంద్రబాబు గారు 2 ఎకరాల నుంచి ఇంత పెద్ద ఇదయ్యారని చెప్పి పొద్దుగులు ప్రెస్ మీట్ బట్టి మాట్లాడతారు.